లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాను. ప్రేమటి వల్లరా దేవుడు లోకాన్నే ప్రేమించాడు. నువ్వెక్కడుండా, ఏడ కూర్చున్నా, ఎటు పోతున్నా, ఎటు వస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతో పాటు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంతో పాటు లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమె ప్రేమమూర్తి, ప్రేమ సంపన్నుడు కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. నేను వీళ్ళని ప్రేమించను, వాళ్ళ ప్రేమించనని చెప్పేది లేదు. కానీ అందరినీ ప్రేమిస్తాడు. ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఏ ఎలాంటి విచక్షణ లేకుండా అందరినీ ప్రేమిస్తాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రభువుని అంగీకరిస్తున్నావా? ప్రభు యందు భయభక్తి కలిగి ఉంటున్నావా? ప్రభువులో ఉండాలని ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడినట్టే దయచేసి మీ కుడి హస్తాలు ఎత్తండి. నీ హృదయాన్ని తెరవండి. కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమగలవాడు, దయగలవాడు, నిత్య నివాసి. దానిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టడు. మనల్ని, మన కుటుంబాలని ప్రేమిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, తనలో దాచుకుంటాడు. అందుకంటాడు దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. మనం కూడా ఆయన దాగు చోటు, ఆయనలో ఉంటే మనల్ని ఎవరిని విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ మనం ఆయనలో ఉండటం నేర్చుకోవాలా, ఆయనతో నడుచుకోవటం నేర్చుకోవాలా, ఆయన మాట వినటం నేర్చుకోవాలా, ఆయన సన్నిధిలో మనం సంతోషించి ప్రార్థించడం నేర్చుకోవాలా. అటువంటి ఆనందాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఏమిటి వర్లారా, ప్రేమ దేవుడు, ప్రేమ గల దేవుడు, ప్రేమ సంపూర్ణ గల దేవుడు, ప్రేమ పరిపూర్ణ గల దేవుడు. అటువంటి ప్రేమ గల దేవుడు మళ్ళా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని ఆనాటికి అభివృద్ధి పరుచుకోవటానికి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మోకరెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తల్లైన విడుచును కానీ నేను నిన్ను విడువును విడబాయనంటాడు. ప్రేమటి వల్లరా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమమూర్తి, ప్రేమ గలవాడు, ప్రేమ చూపించి హత్తుకునేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు. కనుక మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం ఎంతో మంచిది. సహోదరా, సహోదరి, సూచిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ధనుడు అవుతావు, ధనురాలు అవుతావు. అంగీకరించు, తెలుసుకో. సమయం ఎప్పుడు కాదులే, ఇంకా సమయం ఉందిలే, నువ్వు వాయిదాలు వేసుకోబాకు. ప్రభువుని అంగీకరిస్తే అప్పుడు నీవు నేటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఆమేన్. పరిశుద్ధునిగా నీకు స్తోత్రాలు వందనాలు. ఈరోజు ప్రభువా, గురువారం అన్ని స్థలాల్లో బైబిల్ స్టడీ ఉంటుంది. సాంఖ్య ప్రభువా, నీ స్తోత్రాలు. నా బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకో దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లూధియాడు ప్రయాణాలు ఉన్నారు, క్షేమంగా గుంటూరు తీసుకెళ్ళి ట్రైన్ సాంఖ్య ప్రభా. మరి సునేమి కూడా ప్రభా ఎర్రగొండపాలెం వెళ్ళాలి, మీ చేతుల్లో ఉంచండి దేవా. సంఘాన్ని ప్రేమించి, సంఘం వాళ్ళని ప్రేమించి హత్తుకొని నడుచుకునేవారుగా, ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి సంఘాన్ని నడిపించేవారుగా, సంఘాన్ని మంచి మనసుతో దేవుని మాటలు వాళ్ళకి ఉపదేశించేవారుగా జ్ఞానం దాచే ప్రభా. సంఘం అనగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. అయా, మీ రక్తం ప్రతి చిన్న పాపం నుండి కూడా పవిత్రపరిచేది యేసు రక్తం. కనుక అందరినీ అంతటిని నువ్వు ప్రేమించే దేవుడివి, కరుణించే దేవుడివి, కాపాడుతుంటున్న దేవుడివి, ఆదరించే దేవుడివి, ఆదుకునే దేవుడివి ప్రభు. మేము స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
దేవా నా బిడ్డల కుటుంబాలు ఎవరు చెదిరిపోకూడదు అయ్యా. యేసుమణి ఎంకేని డేవిడ్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి రక్షణ లేదు, రక్షణ పొందుకు సాధ్యం. బేవల అంతోను విజయరాజుని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ దయచే ప్రభా. వాళ్ళు కూడా నీ బిడ్డలకు కావాలని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆనోకు తన భార్య బిడ్డలను కాపాడు, వాళ్ళు రక్షణ లేదు, రక్షణ దాయిచ్చామని వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. మీ చిత్తంలో నడిపించయ్యా, మీ చిత్తంలో పోషిస్తారు రండి అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.